ఇండిపెండెన్స్ అయితే వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చేటప్పుడు బ్రిటిషర్స్ మనకి స్టిల్ వాళ్ళ అండర్లోనే ఉన్నాం. బట్ వాళ్ళు ఒక డేట్ అనౌన్స్ చేశారు 1947 ఆగస్ట్ 15 నుంచి మేము మీకు ఇండిపెండెన్స్ ఇస్తున్నాం అని చెప్పి. అప్పటి నుంచి మళ్ళీ మన కాన్స్టిట్యూషన్ మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి 2 years టైం పట్టింది. 1950లో కాన్స్టిట్యూషన్ మనకు 26 జనవరి నుంచి మనకంటూ మన దేశాన్ని మనం పరిపాలించుకుని ఒక రూల్ బుక్ కావాలి. రూల్ రెగ్యులేషన్స్ దాన్ని ఫాలో అవుతూ మనం ముందుకు వెళ్ళడానికి. ఎవరు తప్పు చేస్తే ఏది తప్పు, ఏది రైటు, ఏది ఎవరికి పవర్స్ ఏమున్నాయి, ప్రైమ్ మినిస్టర్ డ్యూటీ ఏంటి, చీఫ్ మినిస్టర్ డ్యూటీ ఏంటి, నెక్స్ట్ నెక్స్ట్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కలిపి ఒక రూల్ బుక్ తయారు చేశారు. దట్ ఈజ్ కాన్స్టిట్యూషన్. దాని ప్రకారం మనం ఇప్పుడు ఈవెన్ మన కోర్ట్స్ కూడా మనకి ఏమైనా జడ్జిమెంట్స్ పాస్ చేస్తున్నాయంటే అది కాన్స్టిట్యూషన్ చూసుకొని దాన్ని రిఫర్ చేస్తారు వాళ్ళు. చిన్నపిల్లలకు నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం మీ స్కూల్ ఉందా? స్కూల్లో మీరు ఎలా నడుస్తున్నారు? క్లాస్ టీచర్ ప్రతి క్లాస్ మీకు ప్రతి సెక్షన్కి ఒక్కొక్క అంటే మ్యాథ్ అని, ఇంగ్లీష్ అని, కెమిస్ట్రీ అని, ఫిజిక్స్ అని ఒక్కో టీచర్ ఉన్నారా? వీళ్ళందరూ కలిపి ఒక స్కూల్గా తయారయ్యి ప్రాపర్ వేలో నడిపిస్తున్నారు స్కూల్. రైట్నా? మీకు కెమిస్ట్రీ చెప్తారు, ఫిజిక్స్ చెప్తారు. ఓకేనా? వీళ్ళందరినీ ఎవరు కోఆర్డినేట్ చేస్తారు? ప్రిన్సిపల్ ఈజ్ జస్ట్ లైక్ ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? ప్రైమ్ మినిస్టర్ కొన్ని పవర్స్ ఉన్నాయి. క్లాస్ టీచర్ ఎవరో చీఫ్ మినిస్టర్. ఓకేనా? సో స్టేట్ని చూసుకుంటారు, అంటే ఆ క్లాస్ని చూసుకుంటారు. అందులో మళ్ళీ డివిజన్, అందరూ అన్ని పనులు చూసుకోలేరు కాబట్టి వేరే మినిస్ట్రీస్ ఉంటాయి. ఇవి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటి అవన్నీ రూల్స్. ఇప్పుడు మీరు ఏదైనా తప్పు చేస్తారు, కోర్టుల గురించి విన్నారా? కోర్టుకి కేసేస్తారా? కోర్టులో జడ్జి కూర్చుంటారు. జడ్జి కరెక్ట్ రాంగ్ అని ఎలా తెలుస్తుంది జడ్జికి? అతనికి ఏదో ఒకటి రెఫరెన్స్ బుక్ ఉంటుంది కదా, ఆ బుక్లో చూసి చెప్తారన్నమాట. ఓకే, ఇది కరెక్ట్, ఇది రాంగ్. సో ఇది మీరు రాంగ్ చేస్తారు కాబట్టి మీకు ఇది పనిష్మెంట్. ఎక్కడ రాసి ఉంటుంది అదంతాను? కాన్స్టిట్యూషన్. సో సార్ చెప్పినట్టు మన కంట్రీని ఒక సిస్టమేటిక్ వేలో తీసుకువెళ్ళడానికి మీరు స్కూల్ ఏదైనా రాంగ్ చేశారనుకోండి, మీ క్లాస్ టీచర్ మిమ్మల్ని పనిష్ చేస్తారా? అది ఎలా పనిష్ చేస్తారు? ఎవరు చెప్తారు వాళ్ళకి? టీచర్, ప్రిన్సిపల్ మేడం ఎలా చేస్తారు దాన్ని? వాళ్ళకి రూల్స్ రాసి పెట్టుకుంటారు. ఈ పని ఇక్కడ చేయాలి, ఇది చేయకూడదు, ఇది రాంగ్, ఇది రైట్ అని చెప్పేసి. సేమ్ వే మన కంట్రీలో ఎవరు రాంగ్ చేసినా, ఎవరు మిస్టేక్ చేసినా ఏం పనిష్మెంట్ ఇవ్వాలి, ఓకే, ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటి, అవన్నీ రాసి దేంట్లో ఉంటుంది? కాన్స్టిట్యూషన్ బుక్. ఆ బుక్ని పెట్టుకొని మొత్తం కంట్రీ మొత్తం రన్ అవుతుంది. ఓకేనా? ఆ బుక్ ఎప్పుడు వచ్చింది మనకి ఇన్ఫోర్స్? 26 జనవరి నుంచి మనం మన బుక్ మన రూల్తో ఫాలో అవుతుంది. అంతవరకు ఎవరి రూల్ ఫాలో అయ్యి మనం? బ్రిటిష్ రూల్. సో రిపబ్లిక్. సో మనం అగైన్ ఫుల్గా మనం ఫ్రీడమ్ మనకు వచ్చిందని చెప్పి అదని సెలబ్రేట్ చేసుకున్నాం. దట్ ఈస్ రిపబ్లిక్ డే. ఇది మీకు ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ అర్థమైందా? థ్యాంక్ యూ.